హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మామిడికాయతో అల్ల పచ్చడి చేస్తున్నాను. దీనికి చింతపండు పర్లేదు, చింతపండు అవసరం లేకుండా మామిడికాయ ముక్కలతో ఇలా పైన తొడిని తీసేసుకొని వాటర్లో వేసుకోవాలి. వాటర్లోంచి తీసేసి క్లాత్ మీద వేసి శుభ్రంగా తడిపోయిన దాకా తుడుచుకోవాలి. తడి ఏమి ఉండకూడదు. అలా ఆరబెట్టుకోవాలి. తర్వాత పీలర్తో ఇలా తొక్కు తీసుకోవాలి. తొక్కు తీసిన తర్వాత ఇలా ముక్కలు కోసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు మానేడు ముక్కలు. మామిడికాయ ముక్కలు మానేడు ముక్కలకి కొలతలు: ఉప్పు 2 గిద్దలు, పసుపు కొద్దిగా, మామిడికాయ ముక్కలు మానేడు ముక్కలకి 2 గిద్దలు ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసి కలిపాను. మానికి అసలు మొత్తం కొలతలు చెప్తాను. మానికి ఉప్పు 2 గిద్దలు, కారం 2 గిద్దలు, అల్లం 1/4 కిలో, బెల్లం 1/2 కిలో, చిన్నులపాయలు 150 గ్రాములు, మెంతులు 1/4 గిద్ద. ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇలా ఉప్పు పసుపు కలిపిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలోకి వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టను. మళ్ళా రేపు ఒకసారి కలుపుకోవాలి. ఇది 3వ రోజు రుబ్బుకోవాలి. ఎలా రుబ్బాలో చూపిస్తాను. మొన్న చూపించాను కదా ఫస్ట్ రోజు, ఇవి 3వ రోజు ముక్కలు. 3వ రోజు తీసేసి ఇలా బేషన్లోకి వేసుకోవాలి. ఇవి మొన్న ఉప్పు ముక్కలో కలిపి ఊరబెట్టిన నీరు, ఆ నీరు అలానే అట్టు పెట్టుకోవాలి. అట్టు పెట్టుకొని నలిగేటప్పుడు ఇవి కొద్దిగా వేసుకోవాలి నీళ్ళు. ఇప్పుడు ఫస్ట్లో వేయకూడదు. ఈ మామిడికి అల్ల పచ్చడికి 2 మానికలు ముక్కలు తీసుకున్నాను. దానికి అల్లం 1/2 కిలో, కారం సోలా, బెల్లం కిలో, చిన్నులపాయలు 300 గ్రాములు, మెంతిపిండి కొంచెం. అలానే అల్లం ముక్కలు కోసుకోవాలి. మామూలు అల్ల పచ్చడికి అయితే చింతపండు కావాలి. చింతపండు ప్లేస్లో మనం మామిడికాయ ముక్కలు వేస్తున్నాము. ఇంకా చింతపండుతో పని లేదు. గ్రైండర్ తడి లేకుండా శుభ్రంగా తుడి చేసుకుని ఆరబెట్టుకున్నాక ముక్కలు వేసుకోవాలి. తడి ఏమి ఉండకూడదు. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. గ్రైండర్ చిన్నదైతే కొద్దిగా వేసుకోవాలి. ఒకసారి నలగదు. దీనిలోనే అల్లం ముక్కలు కూడా వేసేసుకొని అల్లము మామిడికాయ ముక్కలు మెత్తగా రుబ్బుకోవాలి. 2 కలిపేసి. అల్లం ఇలా మెత్తగా పేస్ట్గా నలిగిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత గ్రైండర్ ఆన్ చేసుకోవాలి. చిన్నులపాయ పేస్ట్ నేను ఇది మిక్సీ వేసుకున్నాను. గ్రైండర్లో వేస్తే ఒక్కసారి నలగదు. మిక్సీ వేసుకుని ఇలా గ్రైండర్లో వేసుకోవాలి.
మళ్ళీ ఆన్ చేసుకోవాలి. మెంతిపిండి, ఇవి ఇందాక తీసిన వాటర్ ఇప్పుడు కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఈ బెల్లం వేసుకోవాలి. మొత్తం నలిగిపోయిన తర్వాత లాస్ట్కి వేసుకోవాలి. ఈ బెల్లం నేను 2 మానికల ముక్కలకి కిలో తీసుకున్నాను. ఓకేనండి, అల్లపచ్చడి రెడీ అయిపోయింది. ఈ మామిడికాయ అల్లపచ్చడి చింతపండు అల్లపచ్చడి కన్నా ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 సంవత్సరాలైనా పాడవకుండా ఉంటుంది. ఇది దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తాం మళ్ళీ.